మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యం మనల్ని వెలిగిస్తుంది, బలపరుస్తుంది, దిద్దుతుంది, అన్నిటికంటే వెలుగుతో నడిపిస్తుంది. ఈరోజు కీర్తనాకారుడు రాసిన 89వ కీర్తనలోని ఈ 50వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒక దైవజనుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దరిద్రాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయొచ్చు. నా రోగాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేయొచ్చు. అయ్యా, నేను బురదలో చిక్కుబడ్డాను, జ్ఞాపకం చేసుకో. నా సమస్యలు నాకు గురితాడిగా మిగిలాయి, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాం. కానీ ఇక్కడున్న పాఠం ఏంటంటే, నాకొచ్చిన నిందలను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఎంత ముచ్చటగా ఉందా మాట. నిందలు వచ్చాయట. ఆ నిందలు అతనికి ఊపిరాడటం వల్ల నిందలు అతను తల ఎత్తుకోకుండా చేస్తున్నాయి. చేసిందైతే నేరం, చేయిందైతే నింద. నిందలు ఎక్కువ అవుతాయి మనుషులకి. అయితే విచిత్రం ఇక్కడ అతను అంటాడు కదా, బలవంతులను జనులందరి చేత నా ఎదలో నేను భరించుతున్నా నిందన జ్ఞాపకం చేసుకో. బలవంతులైన ప్రజలందరూ కలిసి నా మీద నిందలు మోపుతున్నారు. అందుకని నేను ఎంత బాధ అనిపిస్తున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోవా అంటే అర్థం ఏమిటి? నీవు నీతి న్యాయాలు ఎరిగినవాడు. ఒకవేళ నా యందు దోషం ఉంటే వేరు, కానీ నిర్నిమిత్తంగా నేను నిందల పాలైతే నువ్వు చూస్తూ ఊరుకోగా. దానియేలు ఏ నేరము చేయాల? ఏమిటై అతను చేసిన నేరం అంటే ప్రార్థన చేసుకోవడమే అతను చేసిన నేరం. బైబిల్ లేఖనంలో అపోస్తలుడు రోగులను స్వస్థపరిచి వాళ్ళని దేవుని మార్గం వైపు మళ్ళిస్తే మతం పాడు చేస్తున్నారంటే వారి మీద నిందలు మోపారు. దేవుని కొరకు ప్రయాసపడుతుంటే అట్టి వారు సహించలేక మాకంటే వీళ్ళు పైగా వస్తున్నారు, గొప్ప కార్యాలు చేస్తున్నారని నిందలు మోపుతారు. ఈ రోజున నిందను మొయ్యనివాడు కానీ నిందను ఎరగనివాడు కానీ ఎక్కడా ఉండడు. సహోదరులారా, మీ చిన్న కాపురంలో నీ మీద నిందలు వేసేవాడు లేరు. చెయ్యని నేరం కొరకు కొన్నిసార్లు నిన్ను గురించి తక్కువగా మాట్లాడటం, కొన్నిసార్లు ఆ ఇంట్లో కాపురం చేస్తున్నా నిన్ను ఒక దొంగగాను లేకపోతే వేషధారణగాను, కొన్నిసార్లు ఆ ఇంట్లో కష్టపడుతుంటే ఊరకే మాకు చేసి పెడుతున్నావా, నీకు గతి లేక అంటూ నిందలు మోపుతారు. నిందను ఇది అని చెప్పలేను కానీ పురుషులకైనా స్త్రీలకైనా పెద్దలకైనా చిన్నలకైనా నిందలు పడుతూనే ఉంటారు, పడుతూనే ఉంటాయి. యథార్థంగా పిల్ల బతికి చేస్తుంది అనుకోండి, ఆ కుటుంబం యథార్థంగా ఉన్నారనుకోండి, దానికి కూడా నిందలు మోపుతూనే ఉంటారు. వాళ్ళ భక్తి మంచిదేనంట, వాళ్ళే భక్తిపరుడా అంటూ. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన పితరులు నిందలట గుండెల్లో భరించారట. అది చిన్నవాళ్ళు, రోడ్డును పోయేవాడు కాదట, బలమైన జనులందరి చేత ఆ నిందలు నా గుండెల్లో పడుతున్నాయ్యా అంటున్నాడు. అప్పుడు ఆకాశమందున దేవుడు వారి జీవితాన్ని చూసి, ఆహా, నిందల వలన నలిగిపోతున్నారు కదా, నిందల వలన ఏడవబడుతున్నారు కదా. నిందున్న మనిషికి నిద్ర ఉండదు, నిందల పడ్డ వారికి ఆకలి ఉండదు, నిందల పడిని అనుభవిస్తున్న వారికి కన్నీళ్ళు దారి ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ హాయిగానే భోంచేస్తారు. పాపం నిందల పాలైన తల్లి కానీ, చెల్లి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ విధానం వేరుగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒంటరితనంగాను, ఈ నిందలు బహు అగ్నిలాగా కాల్చేస్తుంటే వాడు అనుభవించే బాధ ఎంత అని చెప్పలేంగా. ఎందుకో నా దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీ నిందను జ్ఞాపకం చేసుకొని నన్ను కనికరించమని అడుగుతున్నావు గనక అని దేవుడు వెంటనే నీ ప్రార్థన ఆలకించి నిందను తొలగిస్తాడు, 100 బహుమతులు ఇస్తాడు. అంటే నీవు దోషివి కాదు, నిర్దోషివి అని నిరూపిస్తాడు. అంతకన్నా భాగ్యమేముంది? ఆ తర్వాత ఉండే ఆనందం ఎంత అంత కాదు. నాకు ఏమి లేకపోయినా నిందపోయింది, నా మీద అన్న వాళ్ళంతా వాస్తవాలు గ్రహించారు అని వాళ్ళు ఎంత సంబరపడిపోతారు. ఈ రోజున నింద అనుభవిస్తున్న నీవు దేవుని ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతావు. 100 బహుమానాలు దేవుని కలగబోతున్నాయి. అట్టి కృప చేత మీరు నడిపించబడాలని
భరిస్తున్న నిందలను బట్టి దేవుని ఎదుట మీరు నిలబడండి, అద్భుతం జరుగునగాక. పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు ఎవరెవరు ఏ విషయాల్లో నిందల పాలే, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, జీవనోపాధి విషయంలో కానీ కలవరపడుతున్నా కార్యం చేయండి. వాళ్ళ నిందను తొలగించండి. వారి నోటి నిండా ఉండే సంతానాన్ని కలుగ చేయండి. వాళ్ళకు వివాహం జరగాలయ్యా. భార్యాభర్తలు ఐక్యపరచబడాలి. పిల్లల చదువుల కొరకు, ఆరోగ్యం కొరకు, ఆహారం కొరకు, ఐక్యత కొరకు, రక్షణ భాగ్యం కొరకు, ప్రార్థనా జీవితం కొరకు, నీ బిడ్డల కష్టాజితం దీవెనకరంగా వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగ, చేతి పని, కూలి పనులు చూపించండి. మేలుతో నడిపించి రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.